అలాగే గత ముఖ్యమంత్రి తెరలు కట్టించుకొని చెట్లు నరికి వినుకొండ వచ్చాడు. గత ముఖ్యమంత్రి బొల్లాపల్లికి నీళ్లు ఇస్తాము 10 కోట్ల హామీ ఇచ్చారు. 10 కోట్ల హామీ ఇచ్చి 10 రూపాయలు కూడా ఇవ్వనటువంటి గత ముఖ్యమంత్రిని వైసీపీ పాలనలో చూసాం. అట్లాగే వరకుపుడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఒక్క ఇటుక కూడా పెట్టని గత ముఖ్యమంత్రిని చూసాం. గతంలో చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చి మంచినీళ్ళ సమస్య పరిష్కారానికి నా అండదండలు ఇస్తానని ఆ రోజు మాట ఇచ్చారు. ఈరోజు 240 కోట్ల రూపాయలు మంచినీళ్ళు ఇచ్చినందుకు వారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మరి ఈరోజు ఎన్ఎస్పి గ్రౌండ్ ఉంది, 21 ఎకరాలు నేషనల్ హైవే పక్కన. ఇది మనకు వచ్చింది ఎన్ఎస్పి నుండి మున్సిపాలిటీకి వచ్చిందంటే చంద్రన్న దయ. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే దీన్ని మున్సిపాలిటీకి ఇచ్చారు. 500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ స్థలం, మున్సిపాలిటీ డబ్బులతో కొనలేనటువంటి ఈ స్థలం, ఇది మున్సిపాలిటీకి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, ఈ విలువైనటువంటి ఈ స్థలాన్ని P4లో మరి మంత్రి నారాయణ గారి సహకారంతో ఇది P4లో షాపింగ్ కాంప్లెక్స్లు ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతున్నా. అలాగే వినుకొండ పట్టణ ప్రజలకి ఒక పార్కు లేదు, ఒక స్టేడియం లేదు. దానికోసం ఇక్కడ గుర్రం జాషువా గారి డిజిటల్ లైబ్రరీ కట్టాలనేటువంటి ఆసక్తి ఉంది. అందువలన నేను కోరుతున్న ముఖ్యమంత్రి గారిని ఇక్కడ ఒక షాదీఖానా నిర్మాణం, అలాగే ఒక ఎస్సీ భవనం, ఒక బీసీ భవనం నిర్మాణానికి అవకాశం ఉంది. దానివల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కోరుతున్నా, పార్కు లేని వినుకొండకి, స్టేడియం లేని వినుకొండకి ఒక స్విమ్మింగ్ పూలు, స్టేడియం, పార్కు ఇవన్నీ కూడా ఇది అభివృద్ధి చేసుకోవడానికి ఒక 50,000 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయాల్సిందిగా విన్నవించుకుంటా ఉన్నా. అలాగే P4లో ఈ రోడ్ ఫేసింగ్ అంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి P4లో అవకాశం ఇమ్మని చెప్పేసి చంద్రబాబు గారిని కోరుతున్నా. అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా లీలావతి నేను 50 కోట్ల రూపాయలు నిధులు అడుగుతున్నాం. అలాగే P4లో శాంక్షన్ చేయమని కోరుతున్నాం. అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా P4 బాధ్యతలు తీసుకున్నాం. 100 కుటుంబాలని దత్తత తీసుకోవడం జరిగింది. నేను లీలావతి తప్పనిసరిగా ఆ బాధ్యత పూర్తి చేస్తాం. అలాగే నియోజకవర్గంలో మిగిలిన వాళ్ళు కూడా ఎవరైతే బంగారు కుటుంబాలని దత్తత తీసుకున్నారో వాళ్ళందరూ కూడా P4 ద్వారా రాష్ట్రంలోనే వినుకొండని ఒక ఆదర్శంగా నిలపాలని మార్గదర్శకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నా. అట్లాగే ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మన వినుకొండ వచ్చారు మన ముఖ్యమంత్రి గారు. మాటిస్తున్నా, గతంలో ఎక్కడో అడ్రస్ లేని స్థానంలో ఉన్న వినుకొండ మన ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో 9వ స్థానానికి వచ్చింది వినుకొండ మున్సిపాలిటీ. భవిష్యత్తులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆ వినుకొండని రాష్ట్రంలో నంబర్ 1 స్థానంలో నిలబెడతామని దానికి సమర్థవంతమైన టీము మన మున్సిపాలిటీలో అధికారులు ఉన్నారు, అలాగే మన ప్రజాప్రతినిధులు ఉన్నారు. అందరం టీం వర్క్ చేసి వినుకొండ మున్సిపాలిటీని స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దడంలో కృషి చేస్తామని, జాతీయ స్థాయిలో ఉత్తమంగా వినుకొండని నిలబెడతామని ముఖ్యమంత్రి గారికి మాటిస్తున్నాం. అలాగే అమరావతి రాజధాని నంబర్ 1గా అభివృద్ధి చేస్తున్నారు. గత ప్రభుత్వంలో 3 రాజధానుల పేరుతో 3 ఇటుకలు పెట్టనటువంటి ఆనాటి ముఖ్యమంత్రిని చూసాం. ఈరోజు రాత్రి పౌరులు కష్టపడి అమరావతి రాజధానిని అద్భుతంగా నిర్మిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి త్యాగానికి నిదర్శనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పోలవరం 5 ఏళ్ల పాలనలో 1% పూర్తి చేయాలన్నటువంటి గత అసమర్థ ముఖ్యమంత్రిని, అసమర్థ ప్రభుత్వాన్ని చూసాం. రేపు పోలవరాన్ని పూర్తి చేసి వచ్చే సంవత్సరం జాతికి అంకితం చేయబోతున్నటువంటి ముఖ్యమంత్రి గారి కృషిని ఈరోజు దేశ విదేశాల్లో ప్రజలందరూ అభినందిస్తున్నారు. గత ప్రభుత్వంలో పరిశ్రమలు పారిపోయినాయి. నేడు మన ముఖ్యమంత్రి గారు వచ్చినాక లోకేష్ గారి కృషి వలన, చంద్రబాబు గారి పట్టుదల వలన దేశ విదేశాలు వెళ్ళి, దావోస్ వెళ్ళి ఈరోజు పరిశ్రమలకు తీసుకొచ్చారు. 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అంటే
భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1గా నిలబడిందంటే ఆ మహానుభావుడు కృషి వారికి ఈ జాతి తెలుగు జాతి అంతా వారికి రుణపడి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ 13 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చి 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పిస్తూ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన ప్రాంతం తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. టౌన్ స్కీమ్ వచ్చింది, నిధులు ఇచ్చారు చంద్రబాబు గారు, కానీ గ్రామాల్లో ఫ్లోరిన్ వాటర్ సమస్య ఉంది. మనకి రూరల్ వాటర్ గ్రిడ్ గతంలో పల్నాడు గ్రిడ్ కింద నిధులు శాంక్షన్ చేశారు 2019లో చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేయకుండా వదిలేశారు. ఇప్పుడు కోరుతున్న ఫేజ్ 1లో మాచర్ల గురజాలు పెట్టారు, వినుకొండ దాన్ని అధికారులు నిర్లక్ష్యం చేశారు. తమకు మనవి చేస్తున్నాను, వినుకొండ కూడా ఫేజ్ 1లో వాటర్ గ్రిడ్లో కలిపి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఇవ్వాలని చెప్పేసి రూరల్ ప్రతి గ్రామానికి ప్రతి బజార్కి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ట్యాప్ ఇచ్చేటువంటి రూరల్ వాటర్ గ్రిడ్లో వినుకొండ ప్రతి గ్రామానికి కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఈరోజు మనకి వెటర్నరీ పశు సంపద ఎక్కువ, మనకి మేకలు గొర్రెలు ఎక్కువ. అందువల్ల పాడి పరిశ్రమలో ఈరోజు వినుకొండ జిల్లాలో నంబర్ 1 స్థానంలో ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో కూడా పాడి పరిశ్రమలో వినుకొండ ప్రాంతం ముందుందని ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటా ఉన్నా. అందుకోసం ఇక్కడ ఒక వెటర్నరీ కాలేజీ 100 ఎకరాల స్థలం ఉంది. అందుకోసం ఒక చక్కగా వెటర్నరీ కాలేజీ ఇమ్మని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాం. సార్, మాకు ఇక్కడ పశు సంపద చాలా ఎక్కువ సార్, గేదెలు మేకలు చాలా ఎక్కువ సార్. మాకు ఈ వినుకొండలో పల్నాడు జిల్లాలోనే పశు సంపద ఎక్కువ సార్. వెటర్నరీ కాలేజీకి ఒక 100 ఎకరాల స్థలం ఉంది సార్. అంచెలంచెలుగా దాన్ని వెటర్నరీ కాలేజ్ శాంక్షన్ చేయమని తమను అడుగుతున్నాం సార్. మాకు ఇక్కడ సిమెంట్ స్టోన్ లేదు, ఇసుక లేదు, ఏమీ లేదు. ఒక పొలాలు మాత్రం ఉన్నాయి, బోరు బావులు ఉన్నాయి. మాకు హార్టికల్చర్ హబ్గా పూర్ణోదయ స్కీమ్లో మన వినుకొండని పల్నాడు జిల్లాని పెట్టాలని తమను ప్రార్థిస్తున్నాం సార్. మాకు ఆర్థిక వనరులకు వేరే మార్గం లేదు సార్. వరి పండిస్తే ఆదాయం లేదు సార్. మాకు వరి పండించిన రైతులకు తక్కువ ఆదాయం వస్తుంది. అందుకోసం తమరు హార్టికల్చర్ పూర్ణోదయ స్కీమ్ కింద మా వినుకొండని పల్నాడు జిల్లాని పెడితే మీరు అక్కడ అనంతపురంలో తీర్చిదిద్దినట్టు అక్కడ రక్తం బారిన కాడ నీళ్లు ఇచ్చారు, నీళ్లు లేని కాడ ఈరోజు హార్టికల్చర్ పంటలు పండించి ఈరోజు ఆర్థిక అభివృద్ధిలో అనంతపురం రాయలసీమ ముందుంది సార్. మేము వెనుకబడి ఉన్నాం. వెనుకబడినటువంటి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్. హార్టికల్చర్ పంటలు పండించే అవకాశం మాకు ఇచ్చి డ్రిప్ ఇరిగేషన్ ఆ స్కీము మాకు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం సార్. అలాగే వెటర్నరీ కాలేజీకి 100 ఎకరాల స్థలం ఉంది సార్. వెటర్నరీ కాలేజీకి వినుకొండ టౌన్కి దగ్గరలో దాన్ని వెటర్నరీ కాలేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. ఏదైనా పరిశ్రమలు మ్యాన్ పవర్ ఓరియంటెడ్ లేబర్ ఎక్కువగా పనిచేసేటువంటి పరిశ్రమ ఏదైనా తీసుకొస్తే శివశక్తి కంపెనీ ద్వారా మేము కూడా కొంత కంట్రిబ్యూషన్ ఇస్తాం సార్. మాకు వేల మంది పనిచేయడానికి ఏదైనా పరిశ్రమలు ఒకటి అవకాశం కల్పించాల్సిందిగా తమని కోరుతున్నాం సార్. అలాగే చివరిగా ఈ విలువైనటువంటి ఈ స్థలాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక 50 కోట్ల రూపాయలు మీరు శాంక్షన్ చేస్తే తమని చిరస్థాయిగా మమ్మల్ని మీకు రుణపడి ఉంటాం సార్. జన్మభూమి రుణం తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన నేను మీ సహకారంతో పల్లెటూరులో ప్రతి 2000 సిమెంట్ రోడ్లు వేసాం సార్ 2014-19లో. అలాగే ఇంటింటికి మరుగుదొడ్లు ఇచ్చి 1000 మందికి మరుగుదొడ్లు ఇచ్చాం సార్. మీ స్ఫూర్తితో అభివృద్ధి చేశాం సార్. టౌన్లో ఆంజనేయులు ఏం చేయలేదని అంటున్నారు సార్. గత ప్రభుత్వం ఏం చేయలేకపోయారు సార్. మీ సహకారంతో ఇక్కడ ప్రజలు 2వ గెలిచారు, 3వ గెలిచిన ఎమ్మెల్యే ఇక్కడ ఎవరు లేరు సార్. వీరందరూ ఆశీస్సులతో, మీ ఆశీస్సులతో ఇక్కడ మొదటిసారి 3వ నన్ను గెలిపించారు సార్. మిమ్మల్ని ప్రాధాయపడి అడుగుతున్నాను సార్, జన్మభూమి రుణం తీర్చుకోవడానికి ఇక్కడ మీరు మీ తోడ్పాటునివ్వాలి, మీ ఆశీస్సులు ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ ఎంతో ప్రేమ అభిమానంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ వినుకొండ అభివృద్ధిలో మీరు ముందు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. జై హింద్.